హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక 3 రోజుల క్రితం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె అనే మత్స్యకార గ్రామంలోని పర్యటించడం జరిగింది. ఈ పర్యటన సందర్భంగా ఆయన ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేశారు. ఈ విమర్శల్లో ఏమైనా సహేతుకత ఉందా, అసలు ఇక్కడికి పర్యటన దేనికోసం వెళ్ళారు అనే దాని గురించి ఈ వీడియోలో కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండేటప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయానికి అనుగుణంగా జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం అనేది జరిగింది. ఈ ఫిషింగ్ హార్బర్కి శ్రీ నరేంద్ర మోడీ గారు వర్చువల్గా శంకుస్థాపన ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి దాదాపు 50% నిధుల్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళే సమకూర్చారు. ఇక్కడ ఈ ఫిషింగ్ హార్బర్ని శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వ్యక్తులకి పూర్తిగా అప్పగిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం జరిగింది. ఇక్కడ ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్. ఇది ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం వారు వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇచ్చేసే అవకాశం లేదు. ఎందుకంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు చెరిసగం వాటాతోని ఇక్కడ ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మించారు. ఇక్కడ దీన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. ఈ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు ప్రజల్ని తప్పుదోవ పట్టించారని చెప్పి మనం అనుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా జరిగిన విషయం ఏమిటంటే, ఈ ఫిషింగ్ హార్బర్కి దాదాపు 79 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు కేటాయించడం జరిగింది. దీంట్లో ఒక 29 ఎకరాలని సాగర్ డిఫెన్స్ అనే ఒక సంస్థకి లీజుకి ఇవ్వడం జరిగింది. లీజుకి ఇచ్చారు, లేదంటే వాళ్ళకి పూర్తిగా వాళ్ళ స్వాధీనం చేశారు అనేది మనకు పూర్తి సమాచారం లేదు. కానీ ఇక్కడ వాళ్ళు డిఫెన్స్ అకాడమీ, ఈ సాగర్ డిఫెన్స్ వాళ్ళు ఒక ఇండస్ట్రీని నిర్మిస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇండస్ట్రీ నుంచి కూడా ఒక విమర్శ చేస్తూ, నేను అధికారంలోకి వస్తే ఈ ఇండస్ట్రీని ఇక్కడి నుంచి పూర్తిగా తరలించి వేస్తానని చెప్పి అక్కడ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఇది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇక్కడ ఏ ప్రభుత్వమైనా సరే అధికారంలోకి వచ్చేటప్పుడు వాళ్ళకు కొన్ని విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి. దాంట్లో తప్పులు ఉన్నాయా, ఒప్పులు ఉన్నాయా అనేది ప్రస్తుతాన్ని పక్కన పెడదాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఈ ఫిషింగ్ హార్బర్లోని 29 ఎకరాలని ఈ సాగర్ డిఫెన్స్ వారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాన్ని విమర్శించాలి తప్ప, ఇక్కడ ఈ ఇండస్ట్రీ వారు నిర్మాణం చేసుకుంటుంటే వాళ్ళని బెదిరించడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విధానపరమైన నిర్ణయాలు జోలికి వెళ్లకుండా కేవలం ఇక్కడ ఈ ఇండస్ట్రీని కడుతుంటే ఈ ఇండస్ట్రీని నేను అధికారంలోకి వస్తే తొలగించి వేస్తాను, అదేవిధంగా ఇంతకుముందు మెడికల్ కాలేజీలని ఎవరైనా సరే పీపీపీ మోడల్లో తీసుకుంటే నేను వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేస్తాను, ఇలాగా రాష్ట్రంలోని ఏ సంస్థ అయినా సరే పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆ పెట్టుబడి పెడుతున్న సంస్థని బెదిరించడం అనేది చాలా వరకు ఆ రాష్ట్రానికి నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా ఆలోచన చేయాలి. ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు ఆయన సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఆయనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకి అనుగుణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న సంస్థలను బెదిరించడం అనేది చాలా వరకు మన రాష్ట్రానికి నష్టం చేకూర్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఆయన చేస్తున్న నిర్ణయాలను విమర్శించాలి. అంతేగాని
ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న సంస్థల్ని బెదిరిస్తే భవిష్యత్తులో మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థలు 1కి 4 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ విమర్శల వల్ల పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి గారిని కూడా బతిమాలుకోవాలా అనే దిశగా ఆలోచన చేస్తే అది మన రాష్ట్ర భవిష్యత్తుకి చాలా వరకు తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించదలుచుకుంటే ప్రభుత్వాల్ని, ప్రభుత్వ విధానాలని విమర్శించాలి తప్ప ఇక్కడ పెట్టుబడులు పెడుతున్న సంస్థల్ని బెదిరించడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇది మన రాష్ట్ర భవిష్యత్తుకి చాలా వరకు నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా ఆ దిశగా ఆలోచన చేసి ఆయన భవిష్యత్తులో ఇటువంటి బెదిరింపులకు పాల్పడకుండా ఉంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.